సండే రోజు తెలుగు సినిమాలు ఏవి థియేటర్స్‌లో లేకపోవడంతో ఆల్రెడీ 'సారంగపాణి జాతకం' చూసేసాను గాబట్టి, ఏదో ఒక సినిమాకెళ్ళాలని 'మోహన్ లాల్' గారు, 'శోభన' గారు నటించిన 'తూడారం' సినిమాకి వెళ్ళడం జరిగింది. మలయాళం సినిమా అయితే చాలా ఎక్సలెంట్‌గా ఉంది, సూపర్‌గా ఉంది అని చెప్పాలా? అంటే ఇప్పుడు అసలు విషయంలోకొస్తే సినిమాలో పెర్ఫార్మన్స్‌లు చాలా బావున్నాయి. కథ సూపర్‌గా ఉంది. పెర్ఫార్మన్స్‌లు, కథ నేచురల్‌గా టెక్నికల్ వాల్యూస్ చాలా చాలా బావున్నాయి. కెమెరా వర్క్ బావుంది. జేక్స్ బిజయ్ బీజీఎం బావుంది. అన్నీ బావున్నాయి. అయితే మలయాళం సినిమా అయినంత మాత్రాన వెంటనే పొగిడేయాలా అంటే, ఇప్పుడు అసలు విషయంలోకొద్దాం. ఇదే సినిమా తెలుగులో తెలుగు హీరోలు గాని ఎవరైనా యాజ్ ఇట్ ఈస్‌గా సినిమా తీశారంటే మాత్రం ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఎందుకంటే ఈ సినిమా నరేషన్ ఎంత స్లోగా ఉంటదంటే, ఇప్పుడు మనకు ఇంజెక్షన్ చేస్తే ఎంత ఈజీగా మందెళ్ళిపోతుంది. అలాగే సెలైన్ బాటిల్ పెడితే పిన్ టు పిన్, పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్, డ్రాప్ టు డ్రాప్ పడతా ఉంటది గదా! ఇలాగా అంత స్లోగా నరేషన్ అనేది ఈ సినిమా నరేషన్ అనేది ఉంటది. కానీ సినిమా స్లోగా ఉన్నా గూడా మంచి పాయింట్‌ని తీసుకున్నారు. ఒక ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ అండ్ థ్రిల్లింగ్ మూమెంట్స్‌ని చాలా బాగా ఎక్సలెంట్‌గా డిజైన్ చేసుకున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే 'మోహన్ లాల్' గారి పెర్ఫార్మన్స్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటది. ఒక సీన్‌లో బాత్రూమ్‌లోకి పోయి 'మోహన్ లాల్' గారు ఏడవడం జరుగుతది. నాకు తెలిసి 'మోహన్ లాల్' గారి యాక్టింగ్ స్కిల్స్‌కి అదొక పరాకాష్ట లాంటి సీన్ అన్నమాట. చాలా ఎక్సలెంట్ పెర్ఫార్మన్స్. నేనైతే స్టన్ అయ్యాను ఆ సీన్ చూసి. అదే విధంగా మరి ఈ క్లైమాక్స్‌కొచ్చేసరికి ఇదే సినిమా అసలు టిపికల్ తెలుగు సినిమా క్లైమాక్స్ లాగానే ఎండ్ అయిపోతది. విలన్స్‌ని చంపేయడము. అంతేగాని ఇంకా అంటే ఒక డిఫరెంట్ రైటింగ్ ఏమన్నా జరుగుతదేమో అని నేను వెయిట్ చేశాను. బట్ టిపికల్ తెలుగు సినిమా క్లైమాక్స్ లాగానే మామూలుగానే ఎండ్ అయిపోతది. ఫస్టు ఈ సినిమాకి మెటఫర్‌గా ఏనుగు యొక్క ఫ్యామిలీని, ఏనుగుల గుంపుని తీసుకున్నారు. అంటే ఈ ఫ్యామిలీని ఏనుగులతో పోల్చారనమాట. గజరాజుతో. ఇది మెటఫర్‌ని యూజ్ చేసుకొని ఈ సినిమా స్టోరీ అనేది రాయడం జరిగింది. ఈ సినిమా అనేది మనకు ఇంతకుముందు చూసిన 'దృశ్యం' సినిమా లాగానే అనిపిస్తా ఉంటది గానీ, ఇట్స్ టోటల్లీ డిఫరెంట్ స్టోరీ. కానీ తెలుగులో తీస్తే మాత్రం అట్టర్ ఫ్లాప్ సినిమా. అదే సినిమా మలయాళం గాబట్టి 'మోహన్ లాల్' గారి దగ్గర నుంచి మనము పెర్ఫార్మన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం గానీ, ఫైట్స్, ఎలివేషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయము. కానీ ఈ సినిమాలో ఎలివేషన్స్ గూడా ఉన్నాయి. చాలా బాగానే ఉంటది. ఎలివేషన్స్, ఫైట్స్ గూడా బానే ఉంటది. కానీ ఈ లో పెర్ఫార్మన్స్ మన తెలుగు హీరోలు గనక చేశారంటే మాత్రం మనం ఎటువంటి పరిస్థితుల్లో గూడా జీర్ణించుకోలేము. ఎందుకంటే మనకి హీరో వర్షిప్ ఎక్కువ. సో ఇది బ్యాడ్ సినిమా అని చెప్పను గానీ, అలాగని ఆహా! ఓహో! అబ్బబ్బా! అద్భుతం అని గూడా చెప్పను. మంచి సినిమా, గుడ్ సినిమా. మీకు స్లో కథనాలు చూసేకి అలవాటు ఉంటే, మీరు ఆ స్లో అయినా పర్లేదు మంచి సినిమా మేము చూస్తాము అనుకుంటే తప్పకుండా చూడండి. ఎక్సలెంట్ మూవీ. సో, థాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీక్ మనం 'హిట్ 3' రివ్యూతో కలుసుకుందాం. థాంక్ యూ.